వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. జలమూరు మండలంలో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. బుధవారం జలమూరు మండలం అందవరం గ్రామం దగ్గర 84 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అందవరం గ్రామ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 16 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, R&B అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల సింగుపురం గ్రామంలో MGNREGS 25 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన సీసీ రోడ్డును పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం ఆయన గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని మెడీ కవర్ వద్ద దొంగిలించబడిన బైకులను స్వాధీనం చేసుకున్నట్టు 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం పట్టణంలోని మెడీ కవర్ వద్ద బైకులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక 4 బైకులను గుర్తించామని, ఇందులో ఒక బైకు విశాఖపట్నం సిటీకి చెందిందని, 2 బైకులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందినవని, ఒక బైకు రణస్థలం ఏరియాకు చెందిందిగా గుర్తించామని సిఐ తెలిపారు. నిందితులు వాకాడ సూర్యనారాయణ, వాకాడ గణేష్ రెడ్డిగా గుర్తించామని, వీరు ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందినవారుగా నిర్ధారించామని తెలియజేస్తూ వీరిద్దరిని అరెస్ట్ చేశామని తెలియజేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సంతోష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన నిర్వహించబోయే ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చిన పిరియా విజయ. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయ సాయిరాజ్, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రైతులతో ర్యాలీ మరియు విజ్ఞాపన పత్రం అందజేయు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. తదనంతరం అన్నదాతకు అండగా వైసీపీ రైతులు దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరసనగళం అనే పోస్టర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ నిమ్మనదాస్, జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి, మాజీ ఏఎంసీ అధ్యక్షులు బతకల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట సిద్ధాశ్రమంలో గీతా జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండల కేంద్రంలోని ఇందిరానగర్ వద్ద ఉన్న సిద్ధాశ్రమంలో ఘనంగా గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. గురుస్వామి లింగరాజు, చింతు రామారావు స్వామి, చిన్నప్పన స్వామి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సిద్ధాశ్రమంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. రూపం పరం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వ
गोपालकृष्णाय स्वाहा यतं नमः कुरु प्रवीर ओम गोपालकृष्णाय स्वाहा यतं नमः माते व्यदामा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमिदृन्महे हरि ओम परब्रह्मणे नमः ओम नमो भगवते वासुदेवाय నరసన్నపేట సిద్ధాశ్రమంలో 1992లో ప్రారంభించినటువంటి ఈ సిద్ధాశ్రమం నుండి అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణంతో గీతాయజ్ఞం జరుగుతుంది. ఇది అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈ గీతాయజ్ఞం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంచ తన్మాత్రలు పంచభూతములు దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుని ఏకాగ్రతతో భగవంతుని వైపు మరల్చుకొని భగవత్ సేవలో పునీతులు కావడానికి ఇదొక కార్యక్రమంగా పెద్దలు నిర్ణయించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సిద్ధాశ్రమం వారు గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాజాంలో బుధవారం లక్కీ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. రాజాంలో బుధవారం లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పాలకొండ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ ను ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ ప్రారంభించారు. అనసూయ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వేలాది మంది యువత తరలివచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. సినీ పాటలకు నృత్యం చేసి యువకులు మహిళలను ఉత్సాహపరిచారు. అనసూయ షాపింగ్ మాల్లో వస్త్రాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ఇక్కడ ప్రజలు తన రాక కోసం వేచి వేచి ఉండడం ఆనందంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కుటుంబ సమేతంగా కలుసుకున్న కలిసిటి అప్పలనాయుడు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో ఏర్పాటు చేయబోతున్న మహిళల సమావేశానికి రావాలని రాష్ట్రపతిని కలిసిటి అప్పలనాయుడు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కలిసెట్టి కుటుంబ సభ్యులు అందించి రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం పార్లమెంటులోని 7 నియోజకవర్గాల్లో గల వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టామని, అక్కడ ఉన్న వెనుకబడిన వర్గాల మహిళలందరికీ స్ఫూర్తిని కలిగించే విధంగా వారు వారి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లే విధంగా మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకుంటున్నామని తెలియజేశారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమానికి విచ్చేసి విజయనగరం పార్లమెంటు మహిళలకు స్ఫూర్తిని నింపాలని కలిసిటి అప్పలనాయుడు కోరగా అందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తప్పకుండా వస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులు నేసిన చీరను ద్రౌపది ముర్ముకి అప్పలనాయుడు సతీమణి అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, నారా లోకేష్ కూడా మంగళగిరి చేనేత కార్మికులు తయారు చేసిన చీరను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి వెబ్సైట్ ను కూడా రూపొందించిన విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తండ్రి అయిన కీర్తిశేషులు పివిజి రాజు జీవిత చరిత్ర అయిన ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం పుస్తకాన్ని కలిసెట్టి అప్పలనాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అందిస్తూ పూసపాటి కుటుంబం ప్రజాసేవ కోసం త్యాగం చేసిన త్యాగాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తప్పకుండా విజయనగరం వస్తానని, అశోక్ గజపతిరాజు బంగ్లాను కూడా సందర్శిస్తానని తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.